పిలవడానికి ప్రయత్నం చేశాడు. కొడుకునని తెలిసాక ప్రేమగా దగ్గరికి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. వాడే నా కొడుకుని తెలిసిన తర్వాత నా ప్రాణం మరీ లాగుతుంది చిత్ర. అనిపిస్తుందక్క, ఎందుకు అనిపించదు? మీ మధ్య ఉన్నది మామూలు బంధమా? రక్త సంబంధం, తల్లి బిడ్డల సంబంధం, పేగు బంధం. ప్రాణం లాగకుండా ఎందుకుంటుందక్క? నువ్వన్నది నిజమేనే. వాడు నా బిడ్డ అని తెలియక ముందు నుంచే వాడి మీద ఎందుకో అంతులేని ప్రేమ కలిగింది. వాడిని అలాగే చూస్తూ ఉండాలనిపించేది. చాలాసార్లు నీతో చెప్పాను కదా, నేను అనుకున్నాను నా పెద్ద కొడుకు అచ్చు ఇలాగే ఉండేవాడని. ఇప్పుడైతే ప్రాణం అస్సలు ఆగడం లేదు. వాడిని చూడాలని తప్పన మరీ ఎక్కువైపోయింది. నీకు మధుకి పెద్ద తేడా లేదనిపిస్తుందక్క. ఏమంటున్నా? నాకు మధుకి తేడా లేదా? ఏ విషయంగా? మధు ఏమో వాళ్ళ నాన్న కోసం తప్పిస్తుంది, నువ్వేమో నీ కొడుకు కోసం పరితపిస్తున్నావు. అక్కడ ఇక్కడ ఒకే పేగు బంధం, అక్కడ ఇక్కడ ఏళ్ల తరబడి నిరీక్షించిన తర్వాత తెలిసిన నిజం. ఇక్కడ తల్లి బిడ్డ కోసం ఆరాటపడుతుంది, అక్కడ బిడ్డ తండ్రి కోసం ఆరాటపడుతుంది. అక్క, నువ్విప్పుడు ఎంత బాధపడుతున్నావో పాప మధు కూడా అంతే బాధపడుతుంది కదా. ఇద్దరి మనసు ఒకేలా నలిగిపోతుందని ఇప్పుడు నీకు అర్థమవుతుందా అక్క? బాధలు ఎవరి కోణంలో అయినా ఒకటే అక్క. సర్ది చెప్పడం, నచ్చ చెప్పడం కాదక్క. కోరికలు తీర్చే ప్రయత్నం గురించి ఆలోచించు. తప్పుగా అంటున్నానని భావించకు. చిత్ర, నా గతం గురించి చాలా విషయాలు నీకు తెలుసు కదా. నేనేం కావాలని వదిలేసి రాలేదు కదా. ఎన్నో ఏళ్ల నుంచి అక్క అక్క అంటూ నీతోనే ఉంటున్నాను. చాలాసార్లు నీ గతం గురించి అడిగే ప్రయత్నం చేశాను. ఆ ప్రస్తావన తేవద్దు అన్నావే కానీ ఎప్పుడు నీకు నువ్వుగా చెప్పలేదు. కానీ ఇప్పుడు జరిగినవన్నీ చూస్తుంటే మధు చిన్నాల భర్త విషయంలో నా దగ్గర చాలానే దాచావనిపిస్తుంది. అలా అని నేను నిన్ను తప్పు పట్టను. నువ్వు చాలా వరకు నిందలు అంటున్నావు, కానీ నిజాలేంటో ఎవరికి తెలియవు కదా. కానీ నువ్వు కొన్ని విషయాల్లో తప్పు చేసావని చెప్పగలను. నీ మీద నాకెంతో నమ్మకం ఉండేదక్క, కానీ ఇప్పుడు నిన్ను పూర్తిగా నమ్మలేకపోతున్నాను. చిత్ర, ఏంటి నువ్వనేది? అనడం కాదక్క, నా మనసులో ఉన్నదే చెప్పాను. అంటే అంటే నువ్వు కూడా నన్ను అనుమానించట్లేదక్క. అభిమానం ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఎందుకు దాచావో తెలీదు. తన అవసరం రాదనుకున్నావేమో, కానీ ఇప్పుడు ఒక్కసారిగా సమస్యలన్నీ నిన్ను సవాలు చేస్తున్నాయి. అవన్నీ అనుమానాలు కాదు, సమాధానం లేని ప్రశ్నలు. క్లారిటీ ఇవ్వాల్సిన దానివి నువ్వు. సమస్యలు పరిష్కరించాల్సిన దానివి నువ్వు ఒక్కదానివే అక్క. నీ ఒక్కదాని మూలంగానే ఇంతమంది సతమతం అవుతున్నారు. నువ్వు తొందరపడకపోతే సమస్య జటిలమవుతుంది, కానీ పరిష్కారం కాదు. మనుషులు దూరం అవుతారే కానీ దగ్గరయ్యే అవకాశం లేదు. కటుగా అడిగినా కరెక్ట్ గానే అడిగావే చిత్ర. అది అర్థం చేసుకుని ఆలోచిస్తేనే సమాధానం దొరుకుతుంది, పరిష్కారం లభిస్తుంది. చిత్ర,
నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడే సిచ్యువేషన్లో లేను. ముందంతా రిలాక్స్ అవ్వండి, మీలో మీరు మాట్లాడుకోండి. ముందు నువ్వు ఒక నిర్ణయానికి వచ్చాక అదేంటో నాకు చెప్పక్క. అమ్మా, ఇప్పుడు జరిగినవన్నీ చూస్తుంటే మధు చిన్నాల భర్త విషయంలో నా దగ్గర చాలానే అనిపిస్తోంది. అటు నాన్న తోడు లేక ఇటు తోడుబుట్టిన వాళ్ళ ప్రేమ పంచుకోలేక ఒంటరిగా పెరగాల్సి వచ్చిందే. మీ కోపాలు మాకు శాపాలవుతాయా? మీ ఎడబాటు మా కెక్కిళ్ళు పడి ఏడ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెడుతుందా? చిన్న ఫస్ట్ టైం నా లైఫ్ లో నీ మీద కోపం వస్తుందమ్మా. నీ వంక చూడాలంటేనే చిరాకేస్తుంది. ఏమైంది వీళ్ళకి? చిత్ర ఏదేదో ఉంది, దాని మాటలో తప్పంతా నాదే అన్నట్టు తోచింది. అమ్మ ఎప్పుడు పిలిచినా ఆత్రంగా వచ్చేది, ఇప్పుడు మౌనంగా వెళ్ళిపోయింది. చిన్న వింటూనే నా పిలుపుకి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. కనీసం తల తిప్పి ఏంటన్నట్టు కూడా చూడలేదు. నేనంటే వీళ్ళకి ఇంత అసహ్యం ఏర్పడిందా? నేను దోషగా చూస్తున్నారా? నేనేం తప్పు చేశానని నన్ను దోషిగా చూస్తున్నారు? నేనేం నేరం చేశాను? ఎందుకు నాతో మాట్లాడకూడదని డిసైడ్ చేసుకున్నారు? అసలు మీ అందరికీ నా గతం గురించి, జరిగిన వాస్తవాల గురించి తెలియదు కదా? మాకేం తెలీదని నువ్వు అనుకుంటున్నావు. నీ గతం గురించి తెలియకుండానే నిన్ను ప్రశ్నించామా? నువ్వు చెప్పనంత మాత్రాన మాకు తెలియదనుకున్నావా? తెలుసమ్మా, మా అందరికీ జరిగిందంతా తెలుసు. తాతయ్య అన్ని విషయాలు స్పష్టంగా చెప్పాడు. నువ్వు తప్పు చేశావని మేమనమమ్మా, అనలేం కూడా. అప్పుడు నీ సిచ్యువేషన్ అలాంటిది. నాన్న ఎవరు అని నిన్ను ఎన్నోసార్లు ప్రశ్నించినా నువ్వు సమాధానం చెప్పకపోయినా సర్దుకుపోయి ఉన్నాం. నీ బాధని అర్థం చేసుకొని మా మనసు నచ్చ చెప్పుకున్నాం. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పమ్మా, సమాధానం చెప్పు. నువ్వు నీ ఆత్మాభిమానానికి, పట్టుదలకి, పంతానికి పోయి ఆయన్ని వదిలేసొచ్చావు. తప్పేం లేదు, కానీ నింద అని నీకు తెలుసు కదా. నిరూపించుకునే ప్రయత్నం ఏమైనా చేశావా? ఆ తర్వాత మేం పుట్టాం. నువ్వు మోసిన నిందే రేపు మా భవిష్యత్తుని అపనిందల పాలు చేస్తుందని నువ్వేమైనా ఆలోచించావా?